బ్యాక్ టు న్యూస్. గోదావరి కృష్ణా నది యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాసింది. గోదావరి బనకచెర్ల లింకు విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనుల విభజన చట్టం, ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధమని, తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది. ఈ నెల 7వ తేదీన జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించనుంది. ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆ రోజు జీఆర్ఎంబీ చైర్మన్, ఎంపీ సభ్యులు సమాధానమిచ్చారని తెలిపింది. కానీ మరుసటి రోజే గోదావరి బనకచెర్ల లింకు కోసం ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి ఏపీని నిలువరించాలన్నది. పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకంపై ఇందుకు సంబంధించిన ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దని తెలిపింది. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతుండగా జలాల మళ్లింపు కోసం ఉత్తర్వులు ఇవ్వరాదని పేర్కొంది. ఏపీ జారీ చేసిన జలహారతి కార్పొరేషన్ ఉత్తర్వులను నిలిపివేసేలా చూడాలని తెలంగాణ ఈఎన్సీ లేఖలో స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్లూర్ మండల కేంద్రంలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. లాటపతే మారుతి అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తన భార్య సోని గొంతుపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మారుతి కోసం గాలిస్తున్నారు. ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా 12 అమెరికా రాష్ట్రాలు దావా వేశాయి. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ వాటిని సవాలు చేస్తూ న్యూయార్క్లోని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో దావా దాఖలు చేశాయి. అరిజోనా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇలినాయిస్, మైన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వెర్మంట్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ దావా వేశారు. కర్రెగుట్ట ఎన్కౌంటర్ పైన పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోయే రజతోత్సవ సన్నాహక సమావేశం మార్గాఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చాట కూలీలు, తోపుడు బండ్ల సంఘం, ఆటో యూనియన్ సంఘాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. వారిని కష్ట సుఖాల్లో పాలు పంచుకొని కుటుంబ పెద్దగా వ్యవహరించారని, నాయకత్వంలో రజతోత్సవ సభకు తరలి వస్తున్నారని అన్నారు. అదేవిధంగా 23, 33 వార్డులలో పోస్టర్స్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. చనిపోవడం జరిగింది. సకల జనులు సమ చేస్తే తెలంగాణ వచ్చింది. వాళ్ళు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నటువంటి శ్రీకాంత సాక్షిగా, మరి అమరవీరుల సాక్షిగా 9 ఏళ్ళు పోరాటం చేసి 14 ఏళ్ళు పోరాటం చేస్తే తెలంగాణను సాధించుకున్నాం. మరి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తెలంగాణ కోల్పోయిందో, మరి వ్యవసాయదారులకు నీళ్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, మనకి 24 గంటలు కరెంట్ లేదని స్వచ్ఛందంగా మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆ 420 హామీలను తుంగలో తొక్కి 6 హామీలను పక్కకు పెట్టి స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ఈ రేవంత్ సర్కార్కు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవడంతో పాటు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తేనే మేము బాగుపడతామనే భావన ప్రజల్లో నిండుగా విశ్వాసంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రజల్లో వరంగల్ పోదాం, మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు కేవలం ట్రాన్స్పోర్ట్ పెట్టండి, మేము వస్తాం, లేదంటే మా సొంత వాహనాలు